బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ను రేసు కేసులో నిధులు మళ్లింపు, బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణకు ముందు నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యి చర్చలు జరిపారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో మంతనాలు నిర్వహించారు. కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నామనే ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. ఎన్ని రాజకీయాలు వేధింపులకు గురి చేసినా వెనక్కి తగ్గేదే లేదని చెప్పారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన ఆయన, విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు అర్థమయ్యాయని, త్వరలోనే ప్రజలు దగ్గిన బుద్ధి చెప్తామన్నారు. మరోసారి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని, నిజం నిలకడగా మీద తెలుస్తోందని చెప్పుకొచ్చారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. నువ్వు ఒక్కసారి కాదు, 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో, కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ.